నేను పాలేటి రామారావుని, కొర్నిపాడు, ఒట్టిసిరుకూరు మండలం. ఈ సంధ్యా గోల్డ్ అనేది బాగా ఎక్కువ సంధ్యా గోల్డ్ అనే విత్తనం బాగుంటుంది. ఇది కాయ లావుగాను పత్తి తీయటానికి బాగా ఉంటుంది. ఇది కాల పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ఇది రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బాగా ఉంది, దిగుబడి బాగా వచ్చింది నాకు. నా పేరు మస్తాన్ అలీ, కొర్నిపాడు గ్రామం, ఒట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. సంధ్యా గోల్డ్ పత్తి విత్తనాలు వేసాను 2 ఎకరాలు. ఎకరానికి 15 కాడికి వచ్చింది. దగ్గర కాపు దోమకు తట్టుకునే శక్తి ఉంటుంది. బాగా పత్తి తీయడానికి బాగా సులువుగా ఉంటుంది. ఆకులు తక్కువ. రెండో పంటకి అనుకూలంగా ఉంది. ఇది మాత్రం దగ్గర విత్తనం. నాతోటి రైతులకు కూడా ఇంకా వేయాలని నేను అనుకుంటున్నాను, చెప్పాలని. ఇది మాత్రం ఉన్న వాటిలో బెస్ట్ రకం సంధ్యా గోల్డ్ విత్తనం. నా పేరు నూతలపాటి అమర్నాథ్ చౌదరి, మాది పత్తిపాడు గ్రామం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా. నేను 30 ఎకరాలు పత్తి సాగు చేశాను. అందులో 15 ఎకరాలు సంధ్యా గోల్డ్ వాడాను. సంధ్యా గోల్డ్ దిగుబడి కానీ, కాయ కానీ, దోమకు కానీ, లేదా గులాబీ రంగు పురుగు కానీ తట్టుకొని నెంబర్ 1గా పనిచేసిందండి సంధ్యా గోల్డ్. నేను మిగతా పొలం ఎందుకు వేయలేకపోయానని బాధపడ్డాను. ఎకరానికి 15 ప్యాకెట్, ఎకరానికి 4 ప్యాకెట్లు లెక్క సంధ్యా గోల్డ్ ఎదబెట్టామండి. 15 ఎకరాలకు 60 ప్యాకెట్లు పెట్టాము. పెట్టే రోజు ఖర్చు ఎక్కువైందని బాధపడ్డాను. తర్వాత ఆ బాధ కూడా లేదండి, దిగుబడి అధికంగా వచ్చింది మిగతా కంపెనీ విత్తనాల కన్నా. సంధ్యా గోల్డ్ నెంబర్ 1 అండి. ప్రతి ఒక్క రైతు సంధ్యా గోల్డ్ వాడాలి. అది అని ఒక రైతుగా నా విజ్ఞప్తి.